హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివరాత్రి రోజు వీడియో ఇది. మార్నింగ్ లేచి నుండి అసలు ఏమేమి వర్క్స్ చేసినా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ముందు రోజే నేనైతే ఇల్లు మొత్తం కడిగేసుకున్నా, గల్లి కూడా కడిగిన. కాకపోతే మళ్ళీ స్టెప్స్ ఆంటీ వాళ్ళు కడగడం వల్ల వాటర్ అంతా వచ్చేసాయి. దాని తర్వాత జాజుతోనే అలుక్కొని తులసి ముందు ముగ్గు వేసుకున్నా. ఇంకా ఆఫ్టర్ స్నానానికి వెళ్తున్నా. స్నానం అయిపోయిన వెంటనే ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి అన్నీ వేసుకుంటున్నా. పిల్లలు ఇంకా మా హస్బెండ్ ఎవ్వరూ లేవలేదు ఈ టైంకి. యాక్చువల్గా పువ్వులు కూడా లేకుండే. తనని ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు, పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి ఉంటాడు కదా, మార్నింగ్ లేపడం ఎందుకు అనుకున్నా. ముందు రోజు నేనే మర్చిపోయినా. చెప్పాలంటే తనకు ఒక్క మాట చెప్పుంటే తెచ్చేవాడు. కాకపోతే ఇంకా ఫ్లవర్స్తోనే చేయాలి అని ఏం లేదు, భక్తి ఉంటే చాలు. నేనైతే ఈ విషయంలో మన మనసులో ఉండాలి భక్తి అనేది. అన్నీ పెడితేనే, అన్నీ హంగామా చేస్తేనే దేవుడు అని కాదు. అది మన మనసులో నుండి మనము ట్రూగా మంచి మనసుతో పూజించుకుంటే చాలు, దేవుని మొక్కుకుంటే చాలు అనిపిస్తుంది. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని నేనైతే మామూలుగా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసిన, ఇట్లా శివరాత్రి రోజు 3 నెయిల్స్ తోటి ఇట్లా బొట్టు పెట్టుకోవాలి అని. సో పెట్టుకున్నా, దీపం కూడా పెట్టేసిన. టెంపుల్కి వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి. ఏవైనా స్పెషల్ డేస్ వస్తున్నాయంటే మనం ఇంట్లో అనుకుంటాం కదా, ఈ టెంపుల్కి వెళ్దామా, ఆ ప్లేస్కి వెళ్దామా, సంథింగ్ ఏదైనా ఒకటి వస్తుందంటే వెళ్ళాలి అనుకుంటూనే ఉంటాం కదా. కాకపోతే ఈసారి మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకోలేదు. మామూలుగా టెంపుల్కైనా కూడా అప్పుడప్పుడు అనుకొని లోకల్లో ఉన్న టెంపుల్స్కి విజిట్ చేసి వచ్చేటోళ్ళము. అయితే అనుకోకుండా ఐడియా వచ్చింది. అప్పటిదప్పుడు 11 అవుతుంది టైము అనుకొని కొలన్పాక వెళ్దామా అనే ఐడియా వచ్చింది. మాకు ఇక్కడ నుంచి రీజనబుల్ డిస్టెన్సే, 1/2 అవర్లో అట్లా వెళ్ళొచ్చు. సో వెళ్దామనేసి కొలన్పాకకి రెడీ అయ్యి 1/2 అవర్లో అన్నీ చదువుకొని ఇంకా మేము కొలన్పాకకి అయితే స్టార్ట్ అయిపోయినాము. చాలామందికి కొలన్పాక తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ ఇది. 4000 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ఉంటుంది. అంటే కొంచెం హిస్టారికల్ ప్లేస్, మంచి పేరు కూడా ఉంది దీనికి హిస్టరీలో. కాకపోతే చాలామందికి తెలిసి ఉండదు, సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ఆలేరు నుంచి ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, దగ్గరే. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ప్లేస్. జైన్ మందిర్ కూడా ఉంటుంది. కొంచెం మనకు చూడాలి అనుకున్న ప్లేసెస్లలో డిఫరెంట్ ఫీలింగ్, జైన్ మందిర్ అవన్నీ కూడా మనకి ఇక్కడ సరౌండింగ్స్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హిందూ టెంపుల్స్ అవే ఉంటాయి కదా. జైన్ మందిర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, మంచిగా ఉంది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి. ఇదేమైనా వర్షాకాలమా, వాటర్ ఎక్కడివి అని ఆలోచిస్తున్నాము. అక్కడ వాళ్ళు చూపించారు, టూ వీలర్ వెహికల్స్ కూడా వెళ్ళొద్దు, వాగెళ్తున్నది, వాటర్ చాలా ఫ్లో ఉందని. మేబీ అక్కడ ఏదైనా గేట్ ఓపెన్ చేసి ఉండొచ్చు, ఇది ఒక వాగు. సో అప్పుడే అది ఆగిపోయినట్టుంది ఫ్లో అనేది. మేము అదే టైంలో వెళ్ళినాము. వాటర్ కూడా చాలా వచ్చినట్టున్నాయి, చాలా దూరం వరకు ఉంది తడిగా, వాటర్ కూడా కొన్ని ఉండిపోయినాయి. ఇది రీసెంట్గా కట్టిన జైన్ మందిర్ టెంపుల్లో ఒక టెంపుల్. దీన్ని కూడా లాస్ట్లో వచ్చేటప్పుడు విజిట్ చేసుకున్నాము, ఒకసారి అట్లా చూసేసి వచ్చినాము. ఇక్కడ పెద్ద జనాలు అయితే ఎవరు లేరు, కాకపోతే అలా వెళ్ళి చూసి వచ్చినాము. ఇప్పుడు మాకు దారి తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నా నేనైతే. ఇంత దగ్గర అసలు హోమ్ టౌన్కి ఇంత దగ్గర. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళది ఆలేరు మండల్ ఉండే, మనకి ఇప్పుడు చేంజ్ అయింది, రీసెంట్ డేస్లో చేంజ్ అయినాయి కదా మండల్స్. ఇప్పుడు చేంజ్ అయింది కానీ ఆలేరు మండల్ ఉండే. ఆలేరు నుంచి చాలా దగ్గర కొలన్పాక, కానీ ఎన్నిసార్లు తెలిసినా కూడా వెళ్ళలేదు మేము. ఈ ఊరు నుంచి అంటే ఈ రోడ్ నుండి చాలాసార్లు బచ్చన్పేట ఆ ఏరియాలో అట్లా ఈ ఊరు నుండి వెళ్ళినాం, కానీ ఇక్కడికి వెళ్ళాలి, ఆగాలి, చూడాలి అని ఆ థాట్ ఎప్పుడు రాలేదు. అంతే, ఎక్కడికైనా మనం ఎప్పుడు వెళ్ళాలి అని రాసి పెట్టుంటే అప్పుడు వెళ్తాము. మేము మిస్ అయ్యి వచ్చినాము. మేము జైన్ మందిర్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా వేరే వాళ్ళని అడిగితే సోమేశ్వర టెంపుల్ ఈ రూట్లో ఉంటుందని చూపిస్తే ఇక్కడికి వచ్చినాము. ఇక ఈ హిస్టరీలో ఈ టెంపుల్ పైన దాడి జరిగింది, రాజులు సంథింగ్ ఏదో ఉంది హిస్టరీ. అక్కడ నేను వేరే వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. దానివల్ల అక్కడ ఉన్న అన్ని శిలలు కానీ అవన్నీ రాతితో చేసినవన్నీ కూడా బ్రేక్ డౌన్ అయి ఉన్నాయి. ఆ బ్రేక్ డౌన్ అయిన 1 పీస్ మీద కూడా అది ఏంటిది, దేనికి సంబంధించింది అని కూడా ఒక స్టిక్కర్ అయితే వేసి ఉంచారు, మనకు అది ఏంటిదని తెలియాలని.
అవన్నీ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే టెంపుల్ అవతల నుండి దారి అంటే అవతల నుండి లైన్ కట్టినాము క్యూ. మా సిమ్మి మస్తు సతాయించింది, మామూలుగా కాదు అసలు. వాటర్ దూపు అవుతుంది అంటుంది, ఈ లైన్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఉంటుందో ఉండదో. ఇంకా కొంచెం పాపం దానిని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, వాటర్ లేక అట్లా అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక కొంచెంసేపు ఓపిక పట్టు అని అట్లా ముందుకు తీసుకొని వెళ్ళినాము. గుడి బాగుంది, చాలా బాగుంది. పిల్లర్స్ కూడా ఎన్ని 16th 17th సెంచరీ 11th సెంచరీ ఇట్లా సెంచరీస్ అవన్నీ కూడా రాసి ఉన్నాయి దాని మీద. అంత ఓల్డ్ టెంపుల్. కాకపోతే కొంచెం దాన్ని ఇంకా బాగా వేస్తే ఫుల్ ఫేమస్ అయిపోతుంది. ఇలాంటివి మనం కాపాడుకోవాలి కదా మన హిందూ సంస్కృతిని. కొంచెం వీటి మీద ఎవరైనా దృష్టి పెడితే చాలా బాగుంటుంది అనిపించింది మాకు, మా పర్సనల్గా. ఇంకా ఫైనల్గా అయితే దేవుడి దర్శనం అయిపోయింది. గంటలు లైన్ కట్టినా కూడా దేవుణ్ణి చూసుకోవడానికి కొన్ని సెకండ్స్ టైం కూడా దొరకదు. ఇంకా చేయడానికి ఏం లేదు, ఫెస్టివల్స్ టైమ్స్లో అంతే ఉంటుంది. నార్మల్ డేస్లలో రావాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రశాంతంగా చూడండి, బాగుంది. మనకి కొలన్పాక ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని అట్లా వెళ్తే ఇంకా మనకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చాలామంది ముడుపులు అయితే కట్టుకున్నారు అక్కడ. నేను ఆ రోజు ఒకటి గమనించింది ఏంటంటే అక్కడికి చాలామంది శివరాత్రి రోజు తమిళనాడు నుండి కేరళ నుండి చాలామంది వచ్చారు. అసలుకి అంత దూరం నుంచి వచ్చారంటే ఎంత హిస్టారికల్ ప్లేస్ అంటే ఎంత ఫేమస్, ఎంత దీనికి హిస్టరీ ఉంటే వాళ్ళు రావాలి చూడాలి అనుకుంటారు అనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరెవరు ఏంది అంటే వీళ్ళు నాటిన మేబీ స్తంభాలు స్తూపాలు అంటారు కదా అవి అనుకుంటా, నాకు కూడా అంత తెలియదు. కాకపోతే వీడియో అయితే తీసినా మీరు చూస్తారని. సిమ్మి లైన్ కట్టినప్పటి నుండి అడుగుతుంది దేవుడి దర్శనం కోసం. లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కొడతా కొబ్బరికాయ నేను కొడతా అని. నాకే పగలట్లేదు, దానికి ఏం పగులుతుంది పాపం. ఇంకా ఒకసారి ఏదో దాని సాటిస్ఫాక్షన్ కోసం కొట్టిపించి నెక్స్ట్ నేను కొట్టిన. ఇంకా ఇక్కడ ఈ గుడి సరౌండింగ్స్ అంటే మొత్తంలో ఒక 3 చాలా ఉన్నాయి శివలింగాలు. అక్కడ ఎవరికి నచ్చిన శివలింగం దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ దేవుడికి అభిషేకం కానీ ఇంకా మొక్కుకోవడం కానీ కొబ్బరికాయలను కొట్టుకుంటున్నారు. స్పెషల్గా గుడి లోపలికి వెళ్ళాలని లేదు, శివలింగం ఎక్కడున్న దేవుడే కదా వెళ్ళి వాళ్ళ దర్శనం అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. మా దర్శనం అయిపోయేసరికి 1:30 అలా అయింది. అయినా కూడా ఇంకా లైన్ ఫుల్ ఉంది. ఫైనల్గా జైన్ మందిర్కి వచ్చినాము, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.